ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాల గురించి, మరి అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాల గురించి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాలని ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? ఐమావతి. ఏం చేస్తారమ్మా? మేము గృహిణి. గ్రామం, మండలం? నల్గొండే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది. ఈ ఆడోళ్ళకు బస్సు ఫ్రీ, గ్యాసు అని 2500 డబ్బులు ఇస్తే బాగుంటుంది. లేని వాళ్ళకు కరెంటు ఫ్రీని. అంటే 2500 ఇస్తున్నారు, అది కూడా కావాలంటారు. అర్జెంటుగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకేముంది. మరి ఇప్పుడు ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇస్తాను ఎప్పటి నుంచి అంటారు, ఇంకా అయ్యట్లేదు. ఇస్తే బాగుండు, లేకుంటే నమ్మకం పోతుంది గవర్నమెంట్ మీద. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ బాగానే ఉంది మాకు అన్నిటికీ, చాలా అన్నిటికీ, నీళ్ళైనా కరెంట్ అయినా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సత్యనారాయణ, సన్నిధి సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? వ్యాపారం. గ్రామం, మండలం? మిర్యాల కూడా మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది సార్. మన రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. అన్ని విధాలు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడు. దాంట్లో ఏం లోటు లేదు. కాకపోతే కొంతమంది రాకపోతే ఒక లేటుగా వస్తున్నాయి వాళ్ళకి. ఆ లేటు వల్ల కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళు. మిగతా విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. చేస్తే ప్రజలకి కొద్దిగా ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. కొంతమంది అందకపోవచ్చు, కొన్ని కారణాల వల్ల ఆగిపోవచ్చు. అది నాకు పింఛన్ ఉంటుంది, కరెంటు వస్తుంది, తర్వాత ఇక అంతే, గ్యాస్ వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన బాగానే చేశాను, కానీ ఇంకా కొన్ని కుంభకోణాలు ఉన్నబట్టి కొన్ని చేయలేకపోయాడు. అన్ని సౌకర్యాలు కల్పించిండు. మిగతా అతని వల్ల కాదు, మిగతా కింద ఉన్న వాళ్ళు అన్ని గ్యాంబ్లింగ్ చేస్తారు. దానివల్ల ఆయన నష్టపోయింది ఆయన. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? రమాదేవి. ఏం చేస్తారమ్మా? నేను గాజులు అమ్ముతాను, గాజుల వ్యాపారం చేస్తాను. గ్రామం, మండలం? రామర్చర్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన బాగానే చేస్తుండలే, కానీ ఇస్తా అన్న హామీలు ఇవ్వట్లేదు. 2500 ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు. గ్యాస్ పడే వాళ్ళకి పడుతుంది, పడని వాళ్ళకి పడట్లేదు. ఇక కరెంట్ అయితే వస్తుంది, అది కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. 2500 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇస్తా అంటుండు, ఇవ్వట్లేదు. సన్నబియ్యం ఇస్తా అంటుండు, ఏది ఇంతవరకు రాలేదు. ఉగాది నుంచి ఇస్తా అంటున్నారు కదా, మరి వచ్చినప్పుడు చెప్తాం. ఇస్తే ఓకే. ఫ్రీ బస్ ఓకే, ఫ్రీ బస్ ఓకే. కొన్ని ఇంకా కొన్ని మాకే ఉన్నాయి. ఇంకా 2500 అందరికి ఇబ్బంది అవుతుంది. మా పిల్లగాడికి ఒక్క మార్కులో పోయిండు. మరి 3 సంవత్సరాలు కోచింగ్ ఇప్పించినాం. జీవో నెంబర్ 46 ఒక్క మార్కులో పోయిండు. 3 సంవత్సరాలు కోచింగ్ ఇప్పించి చదివించినాం. 5 లక్షలు అయినాయి, అప్పు తీసుకొచ్చినాం. ఏమో ఇబ్బంది. ఇప్పుడు 2 సంవత్సరాలు పోరాటం చేసిండు, అయినా కానీ ఇప్పటికీ కోర్టులో ఉంది. నిన్న వస్తుందని నిన్న రాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. అటు ఇటుగా మధ్యతరగతి వాళ్ళం మేము ఇంకేం పెట్టగలుగుతాం చెప్పు. ఆయనకి 28-30 ఏళ్ళు వచ్చినాయి. ఇక ఆయన వేసేసరికి మళ్ళీ పోయేటట్టుంది. ఇక మళ్ళీ కోచింగ్ తీసుకుంటూనే ఉండు, నెలలకు పైసలు పంపేయలేక మాకు ఇబ్బంది అవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన చేసే అన్నయ్య కొద్దిగా బాగానే చేసిండు. ఈయన ఎక్కువ ఇస్తా అన్న బట్టి అందరూ వేసిండ్రు, కానీ సగం చేస్తుండు, సగం చేయట్లేదు. కొద్దిగా లేట్ చేస్తుండు. ఏం రాలే మాకైతే. ఇంకా అందరికీ ఇక రైతు బంధు కరెక్ట్ వేసేవాడు. రైతులు ఉన్న వాళ్ళకి, ఇక లేని వాళ్ళకి లేనట్టు. పొలం ఉన్న వాళ్ళకి బాగానే చేసిండు. 6 నెలలు కాతలుగానే పంటకి అందించిండు. థ్యాంక్స్ అమ్మా. మంచిది. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? రాములు, తన్నీరు రాములు. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తాను. గ్రామం, మండలం? దామచర్ల మండలం, విలేజ్ అది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారా నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నాడు. రైతు బంధు పడట్లేదు, అంతే. వాటికంటే అంతేగాని ఒక ఆడపిల్లలకి అది ఇస్తా అన్నాడు 2500 ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అది 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కావట్లేదు కదా. అమలు అయితే బాగుండేది, అమలు కావట్లేదు.
మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఇచ్చిన హామీల కంటే ఈయన ఎక్కువ ఇచ్చిండు కాబట్టి ఈయన ఓటేసారు. ఇప్పుడు ఇవ్వకపోవడం చూస్తే ఆయనే బెటర్ అనిపిస్తుంది. అప్పుడు బాగానే ఉంది. అంటే అంతకుముందు కాంగ్రెస్ను బట్టి కేసీఆర్ బెటరు, అంతకుముందు టీడీపీ అలయన్స్ని బట్టి కేసీఆర్ బెటరు. దానికంటే ఈయన బెటర్ అనుకొని ఈయనకు ఓటేసారు. కానీ ఈయన అంత ఇది లేదు, ఆయనే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు.